శుభోదయం పిల్లలు. నిన్న మొన్న తరగతుల్లో వచ్చేసరికి అమ్మ కోసం అనేటువంటి పాఠ్యాంశంలో నన్నయ్య గారు రాసినటువంటి ఈ యొక్క గరుత్మంతుడు పాములు వాటి దగ్గరికి తల్లి దగ్గరికి వెళ్ళి తన దాస్యానికి కారణం అడగడము, ఆ దాస్యానికి కారణమైనటువంటి కద్రువతో జరిగినటువంటి పందెం గురించి వినత గరుత్మంతుడితో చెప్పడము, గరుడు ఆ పాముల దగ్గరికి వెళ్ళి మీకు ఏమి కావాలన్నా వాటిని నేను తీసుకుని వచ్చి ఇస్తాను, నాది నా తల్లిది దాస్యం అనేటువంటిది విముక్తి పొందింది అని చెప్పేసి, ఎప్పుడు పోతుంది, మేము విముక్తులం ఎప్పుడవుతాము అని చెప్పేసేసి అడగడము. ఆ తర్వాత ఈ పాములన్నీ కలిసి మాట్లాడుకుని వాళ్ళకు కావాల్సినటువంటి వరమైనటువంటి అమృతాన్ని అడగడము వరకు కూడా ఏంటి అంటే మనము చదువుకున్నాం. దీనిలో మనకి 2 కంఠస్థ పద్యాలు అనేటువంటివి ఉన్నాయి. అవి వచ్చేసరికి ఏంటి, ఆయత పక్షతుండాహతి అమిత పరాక్రమంబును, ఈ 2 కంఠస్థ పద్యాలకి రావడానికి అవకాశం అనేటువంటిది ఉంది. వీటిని మనం అనేటువంటి వాళ్ళం ఏం చేయాలి అంటే వాటిని బాగా చదువుకుని వాటి భావాల్ని వాటిని కూడా పరీక్షల్లో రాయడం అనేటువంటిది చేస్తే మంచి మార్కులు అనేటువంటిది తెచ్చుకోవడానికి మనకి అవకాశం అనేటువంటిది ఉంటుంది. నిన్న చదువుకున్నారు కదా, మరొక్కసారి ఆ 2 పద్యాలని పాఠం మొదట చెప్పుకుని దాని తర్వాత అసలు అమృతాన్ని ఎందుకు అడిగారు ఈ పాములు అనేటువంటి విషయాన్ని ఒక సూక్ష్మంగా చెప్పుకొని దాని తర్వాత మనం వెళ్దాం. ఈ పాములు ఏమని అడిగాయి? కావాలని, అమృతం కావాలని అడిగాయి. ఒకసారి మళ్ళీ చూడండి అమ్మా. ఆయత పక్షతుండాహతి అకుల శైలములెల్ల నుగ్గుగా చేయు మహాబలంబును ప్రసిద్ధియునుం గల నాకునుం ఈప నింబాయక వీపునందవడు బాములు మోవను వారికిం పనులు చేయను ఏమి కారణమో చెప్పుము దీని పయోరుహాననా. పద్మం వంటి ముఖము కలిగినటువంటి దానా, విశాలమైనటువంటి రెక్కలు వాడి అయిన ముక్కు కలిగినటువంటి నేను కులపర్వతాలను కూడా పిండిగా చేసేటువంటి మహాబలంలో ప్రసిద్ధిగా ఉన్నటువంటి నేను ఈ పనులు అనేటువంటివి అంటే వీపున ఈ అవడు బాములు నీచమైనటువంటి పాముల్ని వాటిని వేసుకుని వాటికి సేవలు చేయడానికి దానికి కారణం అనేటువంటిది ఏమిటో చెప్పమ్మా అని చెప్పి ఇందులో వచ్చేసరికి ఏంటి అంటే గరుత్మంతుడు అడగడం జరిగింది. తర్వాత అమిత పరాక్రమంబును రయుంబును లావును కల్గు కేచరోత్తముడవు నీవు నీదైన దాస్యము వాపి కొనంగా నీకు చిత్తము కలదేని భోరి భుజదర్పము శక్తియు ఏర్పడంగా మాకమృతము తెచ్చి ఇమ్మనిన నవ్వి హగేంద్రుడు సంతసంబునన్. అంటే పరాక్రమం, అమితమైనటువంటి శక్తి కలిగి ఉన్నటువంటి వాడవి నీవు, వేగము కలిగి ఉన్నటువంటి వాడవి, బలాన్ని కలిగి ఉన్నటువంటి వాడవి నీవు. నీ బలము, నీ వేగము, నీ యొక్క శక్తి సామర్థ్యాలన్నీ కూడా అందరికీ, ఈ భూమి మీద ఉన్న అందరికీ కూడా తెలియజెప్పే విధంగా నీవు మాకు దేవతల దగ్గర ఉన్నటువంటి అమృతాన్ని తెచ్చి ఇమ్మని అడిగాయి ఈ పాములు. అడిగితే నవ్వి హగేంద్రుడు సంతసంబునన్. ఆ విధంగా సరేనని గరుత్మంతుడు వచ్చారు ఏంటి అంటే సంతోషంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అమృతం ఎందుకు అడిగాయి అవన్నీ కూడా అంటే మీకు ఆ పందెము గురించి దాని గురించి అంటే మనము మొన్న చెప్పుకున్న తరగతుల్లో పందెం గురించి చెప్పుకున్నాం. ఏం పందెం? ఈ యొక్క వినత కద్రువుల మధ్య జరిగినటువంటి పందెం గురించి. ఆ పందెంలో వచ్చేసరికి ఏంటి అంటే వినత ఓడిపోవడానికి కారణం ఈ కద్రువ ఏం చెప్పింది, పాములు అన్నిటినీ ఈ ఉన్న పాములు అన్నిటి దగ్గరికి వచ్చి ఆ గుర్రపు తోకకి మీరందరూ చుట్టుకుని ఉన్నట్లయితే నల్లగా కనపడుతుంది, వినత ఓడుతుంది, నాకు దాసి అవుతుంది అని చెప్పింది కద్రువ. అప్పుడు ఈ పాములన్నీ ఏమని చెప్పాయి? అమ్మా మేము తప్పు చెయ్యము, మేము నిజాయితీగా నీతిగా బతుకుతాము అని చెప్పేసి మీరు ఈ పాములన్నీ చెప్పడం అనేటువంటిది జరిగింది. అలా చెప్తూ ఉన్నటువంటి క్రమంలో ఈ యొక్క కద్రువ శాపం పెట్టింది. ఏమని? రాబోయే కాలంలో మీరందరూ సర్పయాగంలో పడి నాశనం అయిపోతారు, తల్లిగా నా మాట అనేటువంటిది నెరవేర్చని మీరందరూ ఏమైపోతారు, తర్వాత రాబోయే కాలంలో భవిష్యత్తులో జరగబోయేటువంటి సర్పయాగం అనేటువంటి దాంట్లో మీరందరూ పడి నాశనం అయిపోతారు అని శాపం పెట్టింది. కాబట్టి ఈ పాములు చాలా తెలివిగా ఆలోచన చేసి ఏం చెప్పాయి అంటే ఈ గరుడు అడగగానే అమృతం తెమ్మని చెప్పాయి. అమృతము అంటే అర్థం ఏమిటి? మృత అంటే చావుని కలిగింపజేయనటువంటిదే అమృతము.
కాబట్టి ఇక్కడ అమృతం అనేటువంటిది చావుని కలిగింపజేయకుండా ఉంటుంది. అంటే తల్లి పెట్టినటువంటి శాపం అనేటువంటిది ఆ పాముల మీద ఫలించదు, అంతే కదా. కాబట్టి అందుకని ఏం చెప్పాయి, ఇవన్నీ కూడా అమృతాన్ని తీసుకొని రమ్మన్నాయి. ఎవరిని? గరుడుని. మిగతా ఏది అడగలేదు. ఎందుకు? మిగతా ఏవడిగినా కూడా ఏంటి అంటే వాటి ప్రాణాలు పోవడం అనేటువంటిది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అదే అమృతం కనుక మేము తాగేస్తే ఆ అమృతం అంతా తాగిన తర్వాత మాకు చావు అనేటువంటిది లేదు. ఎవరు ఏ సర్పయాగం చేసినా, ఎవరు ఎటువంటి పనులు చేసినా మాకు చావు అనేది లేదు అని చెప్పేసేసి ఇవన్నీ నమ్మకంగా ఉండి ఏం చేశాయి అంటే ఆ గరుత్మంతుని అమృతం తీసుకొని రమ్మనమని అడిగాయి. ఇప్పుడు అర్థమైందా? అవి అమృతాన్నే ఎందుకు తీసుకొని రమ్మనమని అడిగాయో. సరే, ఈ గరుత్మంతుడు అమృతాన్ని తీసుకొని రావడానికి దానికి వచ్చి అడిగేసరికి వెంటనే సరేనని వెళ్ళాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? వెళ్ళి ఈ యొక్క పాములన్నిటికీ చెప్తూ ఉన్నాడు. అట్లు చేయుదు అమృతము తెచ్చి మీకిచ్చి ఏనును తల్లియుం దాస్యం వలన విముక్తుల మగువారమని నొడవి తద్వృత్తాంతమంతయు తల్లికిని చెప్పి అమృతార్థహరణంపై ఎరగదనని మొక్కి తల్లి దీవెనలు గైకొని గమనోన్ముఖుడై అని చెప్పేసి అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇది గ్రాంధిక భాషలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా. అంటే ఇవన్నీ కూడా ఏంటి అంటే అప్పుడు రోజుల్లో ఉన్నటువంటి వాడుక భాషలకు సంబంధించినటువంటి పదాలు కొంచెం కష్టంగా ఉంటాయి, అయినా కూడా దాని అర్థం అనేటువంటి చూద్దాం. అట్లు చేయుదు అమృతంబు తెచ్చి మీకిచ్చి, సరే అలాగే చేద్దాం, అమృతం తెచ్చి మీకిచ్చి అమృతాన్ని తీసుకుని వచ్చి మీకు ఇచ్చేస్తాను నేను. ఎవరికి? పాములకి. అంటే మీకు నేను ఇచ్చేసేసి ఏమవుతాను? ఏనుయుం తల్లియుం దాస్యంబున వలన విముక్తుల మగువారా. ఏనుయుం అంటే నేను, తల్లియుం తల్లి అయినటువంటి వినత మేమిద్దరము కూడా దాస్యంబు వలన విముక్తుల మగువారా, మీ యొక్క కద్రువ తర్వాత మీ వలన మేము చేసినటువంటి దాస్యం నుంచి మేము విముక్తులమైపోతాము అని చెప్పేసేసి అని చెప్పాడు. చెప్పి వెంటనే ఎక్కడికి వెళ్ళాడు? తల్లి దగ్గరికి వెళ్ళాడు. తల్లి ఎవరు? వినత దగ్గరికి వెళ్ళాడు మళ్ళీ. ఎందుకంటే తల్లికి చెప్పాలి కదా. వెళ్ళి ఏం చెప్పాడు? తద్వృత్తాంతం అంతయు తల్లికి చెప్పి వచ్చేసరికి ఏంటి అంటే, అమ్మ మన దాస్యం గురించి దాన్ని పోగొట్టుకోవడం గురించి నేను పాముల్ని మన యొక్క కాద్రవేయుల్ని వాళ్ళని కద్రువ కుమారుల్ని వెళ్ళి అడిగానమ్మా. వాళ్ళు ఏమని అడిగారు? మాకు అమృతము తెచ్చి ఇమ్ము, మాకు అమృతం తీసుకొచ్చి ఇమ్మన్నారమ్మా. నేను సరేనని చెప్పేశాను వాళ్ళతోటి. నేను అమృతం తీసుకొని వచ్చి నీ దాస్యము నా దాస్యము ఇద్దరి దాస్యము కూడా ఏంటి అంటే పోగొట్టుకుందాము అని చెప్పేసేసి ఆ వినత యొక్క కుమారుడైనటువంటి గరుత్మంతుడు చెప్పడం అనేటువంటిది జరిగింది. చెప్పి ఏం చేశాడు? మళ్ళీ అమృతార్థహరణంపై అరిగెదనని అమృతమును తీసుకొని వస్తాను. ఎలాగ? దొంగతనంగానైనా సరే నేను తీసుకొని వస్తాను. హరణము అంటున్నాడు అంటే దాచుకుని వాళ్ళ నుంచి దొంగతనంగా అయినా అమృతాన్ని తీసుకుని వస్తాను. ఎందుకు దొంగతనంగా అమృతాన్ని తీసుకొని రావాలి అంటే దేవతల దగ్గరికి వెళ్ళి అమృతం అనేటువంటిది ఇవ్వండి అంటే వాళ్ళు వెంటనే ఇచ్చేస్తారా? ఎవరికైనా కూడా ఎవరు. కాబట్టి ఏంటి అంటే అమృతమును అనే దాన్ని కూడా నేను ఎలాగైనా తీసుకొని వస్తాను అనేటువంటి క్రమంలో అతడు వెళ్ళడం అనేటువంటిది జరిగి తని మొక్కి, ఎవరికి మొక్కాడు? తల్లికి మొక్కి వచ్చేసరికి ఏంటంటే తల్లి యొక్క పాదాలని వాటిని కూడా ఏంటి అంటే కళ్ళకి అద్దుకుని దండం పెట్టి తల్లి దీవెనలు గైకొని గమనోన్ముఖుడై, తల్లి వచ్చేసరికి ఏంటి అంటే తల్లి ఆశీస్సులు ఇచ్చింది. నాయన శుభం కలగాలి నాయన వెళ్ళిరా. మనకు కూడా చెప్తుంటారు కదా, క్షేమంగా వెళ్ళి లాభంగా రా అన్నట్లుగా తల్లి కూడా ఏమని చెప్పింది? ఆశీర్వచనం అనేటువంటిది అందించింది. నాయన చాలా చాలా సంతోషంగా ఉంది నీకు, నువ్వు ఇలాగా ఇద్దరి దాస్యం పోగొడతాను అని చెప్పినందుకు. కాబట్టి క్షేమంగా వెళ్ళు నాయన, విజయుడవై తిరిగిరా అని చెప్పేసేసి తల్లి ఆశీస్సులు అనేటువంటిది అందజేసింది. అందజేసిన వెంటనే ఏంటి అంటే గమనోన్ముఖుడై, వెంటనే గమనము అనేటువంటిది చేయడానికి ఉన్ముఖుడై పూనుకున్నటువంటి వాడై ఏం చేస్తున్నాడో ఎలా వెళ్తున్నాడో చెప్తూ ఉన్నాడు తర్వాత పద్యంలో వచ్చేసరికి. అంటే వెళ్ళడానికి తల్లి పాదాలకి దండం పెట్టాడు, నమస్కారం పెట్టాడు, ఆశీస్సులు అందుకున్నాడు. వెంటనే గమనము అంటే మొదలు పెట్టాడు అనే అతని యొక్క ప్రయాణమైనటువంటి స్వర్గం వైపుకు వెళ్తూ ఉన్నాడు. ఆ వెళ్ళే దారిలో అతను ఎలా ఉన్నాడు అనేటువంటి విషయం చెప్తూ ఉన్నాడు. దాంట్లో వచ్చేసరికి చూడండి, దాంట్లో 9వ పద్యం చూడండి అమ్మా. వితతోల్కాశ నిపుంజ మొక్క ఎనగ విన్వేధి విక్షిప్త పక్షతి వాతాహతి తూల శకలాకారంబులైవారిద ప్రతుతుల్ సాల్పడి నల్గడం చదరగా బారెన్ మనోవేగుడై పతంగేంద్రుడు అమృతాతికంబునకు తత్పాలుర భయం బందగన్.
ఎలా వెళుతున్నాడు అనేటువంటి క్రమాన్ని వర్ణిస్తున్నాడు ఇక్కడ వచ్చేసరికి ఎవరు, నన్నయ్య గారు. కాబట్టి ఏంటి అంటే చూడండి ఒకసారి, వితతోల్కాసి నిపుంజ మొక్క ఎనగా విన్వీధి విక్షిప్త పక్షతి వాతాహతి తూలి తూల శకలాకారంబులై వారిద ప్రతుతుల్ సాల్పడి నల్గడం చెదరగా బారెన్ మనోవేగుడై పతంగేంద్రుడు అమృతాతికంబునకు తత్పాలుర్భయం బందగన్. వచ్చేసరికి ఏంటి అంటే చెప్తున్నాడు ఎంతలా వెళుతున్నాడయ్యా ఈ గరుత్మంతుడు. వచ్చేసరికి ఏంటి అంటే ఎలా వెళుతున్నాడు, వితత ఉల్క శని పుంజము. వితతము అంటే ఏంటి అంటే విపరీతమైనటువంటి లేదా శక్తి కలిగి ఉన్నటువంటి, దాంట్లో వచ్చేసరికి గొప్పదైనటువంటి శని పుంజమక్క ఎనగ ఉల్క, వితతమైనటువంటి చాలా పెద్దదైనటువంటి ఉల్క. ఉల్క అంటే ఏమిటి, మనకి ఆస్ట్రాయిడ్స్ అంటారు, గ్రహశకలము అంటారు ఉల్క అంటే. ఉల్క అంటే ఈ గ్రహాలన్నీ కూడా ఏంటి అంటే ఒకదానికొకటి కలిసిపోయి ఉన్న సమయంలో అవి విడిపోవడం అనేటువంటిది జరిగినప్పుడు వాటిలో చిన్న చిన్న రాళ్ల వంటివన్నీ కూడా ఏమైపోయాయి అంటే మన యొక్క సూర్యుడికి, మన యొక్క సూర్యమండలంలో అంటే మనకున్నటువంటి సూర్యుడు దాని చుట్టూ తిరుగుతున్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిలో భూమికి దానికి మధ్యన అంటే మనకి ఇలా ఉంటుంది కదా, ఇలా తిరుగుతూ ఉన్నటువంటి క్రమంలో ఇది సూర్యుడు అనుకుందాం, ఇది సూర్యుడు అనుకుని ఇది భూమి అనుకుంటే ఈ భూమికి తర్వాత గ్రహం ఏంటి మనకి కుజుడు అంటారు. దాంట్లో వచ్చేసరికి అంటే ముందు బుధుడు, తర్వాత శుక్రుడు, ఆ తర్వాత భూమి, తర్వాత కుజుడు, అంగారకుడు అలా వస్తూ ఉంటాయి కదా. అలాంటి క్రమంలో ఈ భూమికి కుజుడికి మధ్యన వచ్చేసరికి ఏంటి అంటే ఇలా ఉండే వాటిని వీటన్నిటినీ కూడా రాళ్ళ లాంటివి ఉంటూ ఉంటాయి. వీటిని ఉల్కలు అంటారు, వీటినే ఉల్కలు అంటారు. కాబట్టి అవి ఒక్కొక్కసారి మనకి ఆకాశంలో రాత్రి సమయంలో మనం గనక చూస్తూ ఉన్నట్లయితే ఒక చిన్న మెరుపులాగా అలా పడతాయి. ఏంటి, ఒక చిన్నగా అలా మెరుపుతూ ఉండేటట్టు వాటి దగ్గర పడిపోతూ ఉంటాయి. అంటే వాటిని ఏమంటారు అంటే ఉల్కలు అంటారు. అది మనం కళ్ళు మూసి తెరిచేలోగా వచ్చేసరికి ఏమైపోతాయి, అలా కింద పడిపోతూ ఉంటాయి. కాబట్టి అలాగా వితతమైనటువంటి చాలా పెద్దదైన గొప్పవాళ్ళైనటువంటి ఉల్కలాగా అంటే చూసే వాళ్ళకి ఎలా కనపడుతున్నాడు, వేగంగా వెళ్తున్నాడు. వేగంగా వెళుతూ ఉండేసరికి ఏంటి అంటే ఆ యొక్క మనిషి వెళ్తున్నటువంటి ఈ గరుడు వెళ్తున్నటువంటి వేగం ఎలా ఉంది అంటే అతను ఒక ఉల్కలాగా కనపడుతున్నాడు. ఉల్క శని పుంజ మొక్క ఎనగా ఆ ఉల్కల యొక్క గుంపు అనేటువంటిది ఎలా ఉంటుందో అంత గుంపులాగా వెళుతూ ఉన్నాడు. ఎవరు, గరుత్మంతుడు వెళుతూ ఉన్నాడు. అటువంటి ఉల్కా ప్రవాహంలాగా వెళుతూ ఉన్నటువంటి దాంట్లో ఒక గుంపులాగా వెళ్ళేటువంటి ఈ గరుత్మంతుడు వచ్చేసరికి ఏంటి అంటే మొక్క ఎనగా వచ్చేసరికి అది ఒక్కటే అనగా అంటే అన్ని ఉల్కలన్నీ ఒకేసారి కనుక ఒక్క మార్గంలో వెళితే ఎలా ఉంటుందో అంత వేగంగా వెళుతూ ఉన్నాడు. విన్వీధి విక్షిప్త వచ్చేసరికి ఏంటి అంటే విన్వీధి ఆ ఆకాశంలో దానిలో వచ్చేసరికి ఏంటి అంటే విక్షిప్త పక్షతి వచ్చేసరికి ఏంటి అంటే ఆ విక్షిప్తమైనటువంటి ఈ రెక్కలని వాటిని విసురుతూ వెళ్తున్నాడు. ఇలా విసురుతూ వెళ్ళేసరికి దాంట్లో వచ్చేసరికి ఏంటి అంటే ఆ పక్షతి ఈ విశాలమైనటువంటి పక్ష అంటే ఏంటి అంటే ఏమని చెప్పుకున్నాం, పక్షం అంటే రెక్క. కాబట్టి పక్షతి పక్షతి వాతాహతి తూలి. వాత అంటే ఏంటి అంటే దెబ్బ అని అర్థం. వాత అంటే దెబ్బ అని అర్థం. పక్షతి వాతాహతి తూలి వచ్చేసరికి ఏంటి అంటే మనం ఇలా వేగంగా వెళుతూ ఉన్నటువంటి క్రమంలో ఏమవుతుంది, ఈ రెక్కలనేటువంటి యొక్క వాటి తగిలి వాటి బలంగా విసురుతున్నటువంటి రెక్కలనేటువంటివి తగిలి వాతాహతి తూలి. హతి అంటే ఏంటి, దెబ్బ తగలడం వల్ల, ఈ రెక్కల యొక్క దెబ్బ తగలడం వల్ల తూల శకలాకారంబులై వచ్చేసరికి ఏంటి అంటే తూలము అంటే ఏంటి అంటే చిన్న చిన్న ముక్కలుగా మారిపోతున్నాయిట. శకలాకారంబులై, శకలములు అంటే ఏంటి అంటే ముక్కలుగా విడిపోతున్నాయి. ఏం విడిపోతున్నాయి, వారిద ప్రతుతుల్. వారిదము అంటున్నాడు ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే వారిదం అంటే ఏంటి, మేఘం. కాబట్టి వారిద ప్రతుతులు ఆ మేఘాలన్నీ కూడా ఏమవుతున్నాయి, ఆ రెక్కల దెబ్బ తగలడం వల్ల ఇలా విసురుతూ ఉండడం వల్ల ఆ రెక్కల దెబ్బ తగిలి ఆ మేఘాలన్నీ కూడా ఏమవుతున్నాయంటే దూది పింజల్లాగా పక్కకి జరిగిపోతున్నాయి.
శకలాకారంబులై తోల శకలాకారంబులై, తోలములు అంటే దూదిలాగా చిన్న చిన్న ముక్కలుగా ఉండి ఏమైపోతున్నాయంటే అవన్నీ పక్కకి వెళ్ళిపోతూ ఉన్నాయి. సాల్పడి నల్గడం చెదరగా, వాటన్నిటిని కూడా పక్కకి తప్పించుకుంటూ ఏం చేస్తున్నాడు? బారెన్ మనోవేగుడై. మనకి చాలా చాలా గొప్పగా అనిపిస్తుంది. మనోవేగము అంటుంటారు. మనోవేగం అంటే అర్థం ఏమిటి? మన మనస్సు ఎంత వేగంగా ప్రయాణం అనేటువంటిది చేస్తుందో అంతటి వేగంగా వెళుతూ ఉన్నాడు. ఎంత కష్టము మనస్సు వెళ్ళినటువంటి వేగము. మీరందరూ కూడా ఏంటి అంటే సెలవుల్లో వాటిల్లో ఇంటి దగ్గర గడిపిన తర్వాత ఒకసారి పాఠశాలకు వస్తారు. ఆ పాఠశాలకు వచ్చిన తర్వాత తరగతి గదిలో కూర్చుని మన ఆలోచన ఎలా ఉంటుంది అంటే పాఠం అనేటువంటిది ఇక్కడ వింటున్నట్టుగానే ఉంటాం, కానీ సెలవుల్లో బాగా ఇంటి దగ్గర మనం సంతోషంగా ఉన్నాం కదా అన్న ఆలోచన ఉంటుంది. అంటే మీరు ఇక్కడే ఉంటారు, కానీ మీ మనసంతా ఎంతక్కడ వెళ్ళిపోతుంది అంటే మీ ఊరికి వెళ్ళిపోతుంది. అంటే ఎంత వేగంగా వెళ్ళిపోతుందో. దానికి బస్సు అక్కర్లేదు, రైలు అక్కర్లేదు, విమానం ఎక్కర్లేదు, ఏ ఓడ అక్కర్లేదు, లేకపోతే ఏంటి అంటే కారు కానీ బండి కానీ వేసుకెళ్ళక్కర్లేదు. ఇక్కడే కూర్చుని ఉంటారు, కానీ మీ మనసంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? మీ ఇంటి దగ్గరికి వెళ్ళిపోతుంది. మీరు వేసవి సెలవుల్లో ఎక్కడికి వెళ్ళారో అక్కడికి వెళ్ళిపోతుంది. బాగా స్నేహితులతో ఆడుకున్నటువంటి మైదాన ప్రాంతాలకు వెళ్ళిపోతుంది. అంటే అంత వేగంగా వెళ్ళిపోతుంది. ఇక్కడే ఉంటాం. అదే మనం నడుచుకుంటూ అక్కడ దాకా వెళ్ళాలన్నా, ఏదైనా వాహనం ఎక్కి వెళ్ళాలన్నా చాలా కష్టం. అందుకని మనోవేగుడై వచ్చేసరికి ఎంత వేగంతో వెళ్తున్నాడయ్యా అంటే మనస్సు ఎంత వేగంతో అయితే ప్రయాణం చేస్తుందో అంత వేగంతో ప్రయాణం చేస్తున్నాడు. ఎవరు? గరుత్మంతుడు అంత వేగంతో ప్రయాణం చేస్తున్నాడు. పతంగేంద్రుడు అమృతాతికంబునకు వచ్చేసరికి ఏంటి అంటే ఆ పతంగేంద్రుడు, పతంగములు అంటే ఏంటి అంటే పక్షులు కాబట్టి ఏంటి అంటే ఆ పక్షుల యొక్క అంటే పక్షులకి రాజైనటువంటి వాడు కాబట్టి ఆ గరుత్మంతుడు పక్షుల రాజైనటువంటి ఈ గరుత్మంతుడు అమృతాతికంబునకు తత్పాలురు భయం బంధగన్. వచ్చేసరికి ఏంటి అంటే అమృతం అనేటువంటిది ఉన్నటువంటి ఆ స్వర్గలోకానికి వెళ్ళి అక్కడ ఒక్కసారిగా దిగాడిలాగా దిగేసరికి తత్పాలురు భయం బంధగన్. అక్కడ ఉన్నటువంటి కాపలా కాసేటువంటి వాళ్ళు ఏమయ్యారు అంటే ఒక్కసారిగా భయపడిపోయారు నిజంగా. అంతలాగా అతని ప్రయాణం అనేటువంటిది సాగింది. ఎక్కడి నుంచి? ఈ యొక్క భూమి నుంచి ఆ స్వర్గం మీదుగా. అక్కడ ఏం జరుగుతుందో చూడండి. అంతా ఆ తర్వాత అక్కడ ఎలా ఉంది పరిస్థితి అనేటువంటిది చెప్తున్నాడు. ఇక్కడ వచ్చేసరికి ఎలా ఉంది చూడండి. ఘోర వికార సన్నిహిత కోపముకంబులు తీప్త విద్యుదుల్కారుణ దారుణాక్షములనై నిజ దృష్టి విషాగ్ని అన్యులం చేరకనీక ఏర్చుచు ప్రసిద్ధముగా అమృతము చుట్టూ రక్షారతినున్న ఉగ్రభుజంగములు రెంటినిగాంచె చచ్చరిన్. ఎలా ఉన్నాయ్యా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళ ముఖాన్ని వర్ణిస్తున్నాడు. ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే నర్నయ్య గారు ఏమని చెప్తున్నాడు దాంట్లో వచ్చేసరికి ఘోర వికార సన్నిహిత కోపముఖంబులు. ఆ ముఖములు చూడ్డానికి చాలా కోపం కలిగి ఉన్నటువంటి విధంగా ఉన్నాయి. దగ్గర నుంచి చూస్తూ ఉంటే ఆ కోపం అనేటువంటిది ఆ కళ్ళల్లో కనపడుతూ ఉంది. ఆ యొక్క ఉన్నటువంటి వాటికి దీప్త విద్యుదుల్కారుణ తరుణాక్షములనై ఆ కళ్ళు మెరిసిపోతూ ఉన్నాయి. ఎలాగా? దీప్త విద్యుదుల కారుణ ఏంటి అంటే ఒక దీపపు వెలుగులో ఎలా అయితే మెరుస్తూ ఉంటుందో అటువంటి మెరుస్తూ ఉన్నటువంటి దారుణాక్షములని వచ్చేసరికి ఏంటి అంటే ఎలా ఉన్నాయి ఆ అక్షములు అంటే కళ్ళు ఎలా ఉన్నాయి అంటే చాలా దారుణముగా ఉన్నాయి. అంటే విపరీతమైనటువంటి కోపంతో చూస్తూ ఉన్నాయి. వచ్చేసరికి ఏంటి అంటే మొహం చూడగానే భయం కలిగించే రకంగా ఉన్నాయి. కళ్ళు వచ్చేసరికి ఏంటి అంటే వెలుగులు విరజిమ్ముతున్నట్లుగా ఆ కళ్ళు అనేటువంటివి ఉన్నాయి. నిజ దృష్టి అన్యులం విషాగ్ని అన్యులం జరకనీయక. వచ్చేసరికి ఏంటి అంటే ఆ దృష్టితోంచే విషం అంటే ఆ కంట్లోంచే విషం అనేటువంటిది కరుకుస్తోందా లేదా కురుస్తోందా అన్నట్లుగా వేరొకరు ఎవరూ కూడా అంటే ఆ స్వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కాక వేరే ఎవరూ కూడా అన్యులం చేరక ఏర్చుచు ఇతరులైనటువంటి వాళ్ళని రానివ్వకుండా ఉండేలాగా ప్రసిద్ధముగా అమృతము చుట్టూ రక్షారతినున్న. వచ్చేసరికి ఏంటి అంటే ఆ అమృతాన్ని కాపాడడం అనేటువంటి నియమాన్ని పాటిస్తూ ఉన్నటువంటి రెండు ఉగ్ర భుజంగములు కాంచె చచ్చరిన్. రెండు భుజంగములు ఉగ్ర భుజంగములు. ఉగ్రము అంటే ఏంటి అంటే చాలా పెద్దవైనటువంటి భుజంగములను కాంచె. వచ్చేసరికి ఏంటి అంటే
అక్కడ పాములు రెండింటిని చూశాడు. భుజంగములు అంటే పాము, కాబట్టి ఇక్కడ వచ్చేసరికి ఏంటి, అటువంటి 2 పాములని అక్కడ చూశాడు. అవి ఏం చేస్తున్నాయి, ఈ అమృతానికి కాపలా కాస్తూ ఉన్నాయి. కాబట్టి వెళ్ళిన తర్వాత ఆ గరుత్మంతుడు ఏం చేశాడు అనేటువంటిది చూడండి. అయ్యురగుంబులను తన పక్షరజో వృష్టి అందంబులం చేసి వాని శిరంబులను తొక్కి పరాక్రమం పెంచగా అమృతంబుగొని గరుడు గగనంబునకెగసి. అయ్యి వచ్చేసరికి ఏంటి అంటే ఏం చేశాడు అక్కడ ఉన్నటువంటి వాటిని అంటే, అయ్యురగంబుల చెప్పుకున్నాం కదా, ఉరగము అంటే ఏంటి, పాము అని చెప్పుకున్నాం. కాబట్టి అయ్యురగంబుల తన పక్షరజో వృష్టి అందంబులం చేసి ఏం చేశాడు, అక్కడికి వెళ్ళి తన రెక్కలతోటి వాటితోటి గట్టిగా విసిరాడు. విసిరేసరికి ఏమైపోయింది, ఆ యొక్క రెక్కల నుంచి లేగినటువంటి మట్టి దుమ్ము రేణువులన్నీ కూడా ఏమైపోయాయి, ఆ కళ్ళల్లో పడిపోయి అవన్నీ కూడా ఏమయ్యాయి అంటే గుడ్డివాడిగా మారిపోయాయి. అంటే ఎంత వేగముగా ఆ రాళ్ళని కానీ అక్కడ ఉన్నటువంటి దుమ్ముని కానీ విసిరాడు అనేటువంటిది చూడండి. అంత వేగంగా రెక్షములు పక్షరజో వృష్టి అంధంబులం చేసి తన యొక్క రెక్కల యొక్క శక్తి వల్ల వాటిని అంధంబులను అంటే గుడ్డివాడి కింద వాళ్ళ కింద చేసేసి వాని శిరంబులను త్రొక్కి వచ్చేసరికి ఏంటి అంటే వాళ్ళ తలని వాటన్నిటినీ కూడా తొక్కి పెట్టాడు. కాళ్ళతోటి తొక్కి పెట్టి పరాక్రమం పెంచగా తన యొక్క శక్తి అంతా తెలిసే విధంగా ఏం చేశాడు, ఆ అమృతాన్ని తీసుకుని బయలుదేరి గగనంబునకెగసే మళ్ళీ ఆ యొక్క ఆకాశంలో వచ్చి ఉరగంబుల వద్దకు వచ్చి మరకత హరితంబైన కుశాస్త్రాణంబునన్ అమృత కలశంబును నిలిపి ఉరగంబులను చూపి ఇట్లనియే వచ్చాడు. అక్కడి నుంచి అమృతాన్ని దాన్ని తీసుకుని వచ్చేసేసి ఏం చేశాడు, ఉరగంబుల యొద్దకు వచ్చి చెప్పుకున్న ఉరగంబులు అంటే పాములు, అంటే ఈ పాముల దగ్గరికి వచ్చేసాడు. వచ్చేసేసి మరకత హరితంబైన వచ్చేసరికి ఏంటి అంటే మరకతము హరితము అంటున్నాడు. మరకత హరితము అంటే ఏంటి, పచ్చనైనటువంటి ఏమిటి, పచ్చనైనటువంటి. మనకు కూడా రాళ్ళు పెడుతూ ఉంటారు కదా ఉంగరాల్లో, మరకతము అంటుంటారు, పచ్చ అంటారు. పచ్చ అన్న మరకతము అన్న ఒకటే. కాబట్టి ఆ రాయి ఆకుపచ్చగా ఉన్నటువంటి కుశాస్త్రాణం అంటున్నాడు. కుశాస్త్రాణం అంటే దర్భచాప అంటారు. అంటే దర్భలతో వాటితోటి నేసి ఉన్నటువంటి, దర్భ అంటే గడ్డి, పెద్దదైనటువంటి గడ్డితోటి దానితోటి నేసి ఉన్నటువంటి ఆ చాప మీద దాని మీద కుశాస్త్రాణమునని నిలిపి, ఆ కుశాస్త్రాణం అంటే ఏంటి అంటే ఆ యొక్క దర్భల చుట్ట మీద దాని మీద ఏంటి అంటే ఈ అమృతము తీసుకువచ్చినటువంటి పాత్రని నిలిపి ఉరగంబుల కొంజూపి ఇట్లనియే. ఉరగంబులు అంటే ఈ పాములన్నిటికీ చూపించి ఇలా అన్నాడు, ఏమని, అనిమిషనాథ సుగుప్తమైన అమృతము తెచ్చి మీకు నిశ్చితి అస్మజ్జననీ దాస్యము వాసెను దినకర పవనాగ్నితుహిన దీప్తులకరిగా చెప్తున్నాడు. ఏమని, అనిమిషనాథ సుగుప్తమైనటువంటి నిమేషులు అంటున్నాడు. వచ్చేసరికి ఏంటి అంటే నిమేషులు అంటే రెప్పపాటు కలిగిన వారు. నిమేషులు అంటే అర్థం ఏమిటి, ఈ రెప్ప మూసి తెరవడం అంటే మనకి రెప్ప మూసుకుని తెరుచుకుంటూ ఉంటుంది. మనకు వచ్చేసరికి ఏంటి అంటే అది తెలియకుండానే జరుగుతుంది. అనిమిషనాథులు అంటున్నాడు. అందుకని ఏంటి అంటే రెప్పపాటు లేనివారు. ఎవరు, దేవతలు. కాబట్టి ఆ రెప్పపాటు లేనటువంటి దేవతల యొక్క సుగుప్తమైన వాళ్ళ చేత దాచబడినటువంటి అమృతము తెచ్చి మీకు ఇచ్చితి. వారికి మీరు అడిగినటువంటి విధంగా ఆ దేవతల దగ్గర ఉండేటువంటి అమృతాన్ని తీసుకొచ్చి మీకు ఇచ్చేశాను. కాబట్టి అస్మత్ జననీ దాస్యము వాసన్. అస్మత్ అంటే నా యొక్క జనని, మా తల్లి అయినటువంటి వినత యొక్క దాస్యము వాసన్ పోయింది. మా ఇద్దరి దాస్యం అనేటువంటిది పూర్తిగా పోయింది. దీనికి ఎవరు సాక్షులుగా ఉన్నారంటే దినకరుడు అంటున్నారు. దినకరుడు అంటే ఎవరు, దినమును కలగజేసేవాడు సూర్యుడు. అలాగే పవనము అంటే ఏంటి అంటే గాలి, వాయుదేవుడు. తర్వాత వచ్చేసరికి అగ్ని అంటే ఏంటి అంటే నిప్పు. కాబట్టి అగ్ని తుహిన దీప్తుల కరిగా. నీ వచ్చేసరికి ఏంటి అంటే తుహినము అంటే ఏంటి అంటే మంచు. ఈ ఉన్నటువంటి బిందువుల సాక్షిగా దాన్నే నీరు, ఆ నీటి సాక్షిగా మా యొక్క దాస్యం అంతా కూడా పోయింది అని చెప్పాడు. ఎవరెవరు సాక్ష్యము, సూర్యుడు, గాలి, అగ్ని, నీరు, ఇవన్నీ కూడా సాక్షిగా నేను వచ్చేసరికి ఏంటి అంటే మీకు కావాల్సిన అమృతాన్ని తీసుకొచ్చి వచ్చి ఇచ్చాను. కాబట్టి మా యొక్క తల్లి దాస్యము నా దాస్యము రెండూ పోయాయి అని చెప్పడం అనేటువంటిది జరిగింది.
అంటే ఒక తల్లి కోసం, తన తల్లికో దాస్యత్వాన్ని పోగొట్టడం కోసం గరుత్మంతుడు అమృతాన్ని తీసుకొని రావడం అనేటువంటిది చాలా గొప్పదైనటువంటి పని. అది కూడా దేవతల రక్షణలో ఉన్నటువంటి, స్వర్గంలో ఉన్నటువంటి అమృతాన్ని తీసుకొచ్చి పాములకు ఇవ్వడం అనేటువంటిది చేశాడు. కాబట్టి అమ్మ కోసము, తన తల్లి యొక్క దాస్యం పోగొట్టడం కోసం కుమారుడు అంత గొప్పదైనటువంటి పనిని చేశాడు అని చెప్పేసి మనకి పాఠ్యాంశంలో చెప్పడం జరిగింది. సరే, మీకు అందరికీ ఈ పాఠ్యపుస్తకంలో ఇచ్చినటువంటి బొమ్మల్ని చూస్తే మీకు అందరికీ కూడా సందేహం కలగొచ్చు. ఇదేంటిది, పాములన్నీ ఒకే నాలికతో ఉన్నాయేంటి అని చెప్పేసేసి. పాములన్నీ 2 నాలికలు కదా అంటుంటప్పుడు మనకి 2 నాలికలుగా కనపడతాయి. ఇవన్నీ కూడా ఏంటి, ఒక నాలికతోనే ఉన్నాయి అని చెప్పేసి మీరు అడగొచ్చు. అంటే ఆ బొమ్మ వేసిన వాడు మర్చిపోయాడేమో అనేసి. కానీ ఇక్కడ అర్థం ఏంటి, ఆ గరుత్మంతుడు అమృతాన్ని తీసుకుని వస్తున్నప్పుడు దేవేంద్రుడు వెంటపడ్డాడు. ఆ దేవేంద్రుడు వెంటపడి తన యొక్క వజ్రాయుధాన్ని దాన్ని ప్రయోగం చేస్తే గరుత్మంతుడి యొక్క ఈక రాలిపడింది. అంటే ఆ పక్షి యొక్క ఈక రాలిపడింది. అంటే అంత శక్తివంతమైన ఆయుధమైనటువంటిది ఆ యొక్క వజ్రాయుధాన్ని ప్రయోగం చేస్తే గరుత్మంతుడు ఈక రాలిపడితే విందుడు వచ్చి అప్పుడు జరిగిన విషయాన్ని తెలుసుకుని, ఆ విషయం అంతా తెలిసి, నాయన నీవు గనక ఈ అమృతాన్ని తీసుకుని వెళ్ళి పాములకు ఇచ్చావు అంటే భూమి మీద మనుషుల సంచారం కన్నా పాములు ఎక్కువైపోతాయి. పైగా వాళ్ళ తల్లి ఇచ్చినటువంటి శాపం అనేటువంటిది నెరవేరకుండా పోతుంది. కాబట్టి నీవు అమృతాన్ని నాకు తిరిగి ఇచ్చేసేయి అని అడిగాడు. అడిగితే మా తల్లి దాస్యం అనేటువంటిది పోవాలి కదా, ఆ దాస్యం పోకుండా నేననేవాడిని నీకు అమృతం ఇస్తే మళ్ళీ తిరిగి నా తల్లి యొక్క దాస్యము, నా దాస్యము అనేటువంటిది పోకుండా ఉంటాయి అని చెప్పడంతో గరుత్మంతుడితోటి ఆ యొక్క దేవేంద్రుడు ఏమన్నాడంటే, సరే నీవు తీసుకుని వెళ్ళు నాయన, నీవు వెళ్ళి తర్వాత వచ్చేసరికి ఏంటి అంటే వాటికి అందకుండా, వాటికి వెంటనే చేతిలో పెట్టకుండా నువ్వు ఒక చోట పెట్టు, ఆ నిలిపి ఉంచిన చోట పెట్టి వాళ్ళ వచ్చేసరికి ఏంటి అంటే నీవు పరిశుభ్రమై శుభ్రం చేసుకుని శరీరం అంతా స్నానం చాది కార్యక్రమాలు చేసుకుని వచ్చి దాన్ని తాగమని చెప్పు, ఈలోగా నేను దాన్ని తీసుకుని వెళ్ళిపోతాను అని చెప్పేసరికి సరేనని గరుత్మంతుడు వచ్చి ఈ వినత యొక్క ఈ కద్రువు యొక్క కుమారులైన పాముల దగ్గరికి కాకుండా అది ఎక్కడ పెట్టాడు, పచ్చగా ఉన్నటువంటి దర్భాసనం మీద, దర్భ చాప మీద పెట్టాడు. తీసుకుని వచ్చి పెట్టేసరికి పాములన్నీ ఆతృతతో కొద్ది తినేద్దాం, తాగేద్దాం అనేటువంటి దాంతో వచ్చేసరికి ఏంటి అంటే అప్పుడు చెప్పాడు, మీరు ఈ అమృతం మీ దగ్గరే ఉంటుంది కాబట్టి మీరు పరిశుభ్రులై వాటిని వచ్చి తాగండి అని చెప్పేసరికి సరే అని అవన్నీ స్నానం కార్యక్రమాలను అవి కూడా నెరవేర్చడానికి పక్కన ఉన్నటువంటి సరస్సులోకి వాటిలోకి వెళ్ళినప్పుడు దేవేంద్రుడు వచ్చి అమృతాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ తీసుకుని వెళ్ళిపోయినటువంటి క్రమంలో ఆ పాత్ర కాస్త తొణకిసలాడ్డం అనేటువంటిది జరిగి అందులోంచి ఒక్క చిన్న బొట్టు అమృతం ఏంటి అంటే ఆ యొక్క దర్భాసనం మీద దాని మీద పడింది అని చెప్పేసి దూరంగా పాములు చూసాయి. పాపం చూసిన తర్వాత ఎత్తుకుని వెళ్ళిపోతున్నటువంటి దేవేంద్రుడి దగ్గర ఉన్నటువంటి అమృత కలశాన్ని దాన్ని ఏమీ తీసుకోలేక అవి ఏం చేశాయి అంటే ఇక్కడ ఉన్నటువంటి దర్భ చేపలు అంటారు, దాంట్లో వచ్చేసరికి ఆ దర్భతో చేసినటువంటి ఆ యొక్క చేపను దాన్ని ఏం చేసాయి, నెమ్మదిగా నాకడం మొదలుపెట్టాయి. ఎలాగైనా ఒక్క చుక్క అమృతం, ఆ ఒక్క చుక్క నా గొంతులోనే పడితే నేను ప్రాణాలతో బతుకుతానేమో అనేటువంటి ఉద్దేశంతో ఆ చేపని నాకడం వల్ల దర్భ ఎప్పుడూ కూడా ఏంటంటే సూదిగా ఉంటుంది, వేలు తెగుతుందండి. నిజంగా మనం కూడా ఇలా పెట్టి గట్టిగా ఇలా లాగితే వేలు తెగుతుంది, అంతటి పదునుగా ఉంటాయి. అలాంటిది సున్నితమైనటువంటి నాలికతోటి దాన్ని నాకేసరికి ఏమైపోయింది అంటే ఆ పాము యొక్క నాలిక ఇక్కడ భాగం వరకు కూడా మామూలుగా ఉండి 2గా చీలిపోయింది, ముందున్నటువంటి భాగం అంతా కూడా. అది అందుకోసం వచ్చేసరికి ఏంటి అంటే అప్పటి వరకు కూడా పాములన్నిటికీ కూడా నాలిక ఒకేటే ఉండేది, కానీ ఈ జరిగిన తర్వాత ఆ పాములన్నిటికీ నాలికలు 2గా మారిపోయాయి. అందుకనే ఇక్కడ మనకి చిత్రకారుడు వేసినటువంటి ఏ బొమ్మలో కూడా పాముకి 2 నాలికలు ఉండవు, ఇక్కడ ఉండవు, ఇక్కడ కూడా పాముకి నాలికలు అనేటువంటివి ఉండవు. దానికి ఎందుకు కారణం అంటే ఇది కారణం. ఈ పాఠం అంటే ఈ జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాటికి నాలికలు అనేటువంటివి 2గా చీలిపోయాయి. ఇది ఈ యొక్క అమ్మ కోసం అనేటువంటి పాఠము. దీనిలో మనకున్నటువంటి ఆ 3 పద్యాలు వాటి భావాల్ని వాటిని కూడా ఏంటి అంటే జాగ్రత్తగా మీరందరూ కూడా చదువుకొని రండి.